మదనపల్లి భూదందాలు ఫేక్ పట్టాలపై విచారణ చేపట్టండి, అర్హులైన వారికి న్యాయం చేయండి. జిల్లా కలెక్టర్ కు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్. మదనపల్లి పట్టణ 6వ వార్డు 25 వార్డుల్లో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ దళారుల చేతిలో మోసపోతున్న పేదలు, గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు, తహసీల్దారుల పేరు మీద నకిలీ పట్టాలు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ చేపట్టాలి, పేదలకు న్యాయం చేయాలి. మదనపల్లి పట్టణం చుట్టూ జరుగుతున్న భూ కుంభకోణంపై న్యాయ విచారణ చేపట్టాలని, అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇల్లు పట్టాలు ఇచ్చే వరకు మదనపల్లిలో పేదల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణం చుట్టూ విలువైన భూములు కొంతమంది దళారీలు పేదలకు ఫేక్ పట్టాలతో అంటగట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనపగుట్ట, కోళ్లబైలు, జగన్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, పోతబోలు పంచాయతీలలో దళారుల పెత్తనం ఎక్కువైంది, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. గతంలో 10-15 సంవత్సరాల క్రితం పనిచేసిన ఎంఆర్ఓలు, తహసీల్దార్ల సంతకాలతో పట్టాలు తెచ్చుకొని ఇవి మావే అంటూ మోసాలు చేస్తున్నారు. దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతా ఉంది. ఏం చేస్తున్నారంటే, ఖాళీ జాగా ఇక్కడ కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉన్నారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు, వాళ్ళ దగ్గర పోయేసిందును పట్టాలు తీసేసుకుని ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువులు చేయడము, ఆ రాళ్లు ఉన్నాయి అప్పుడు మేము ఇచ్చినారు 15 సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు, మేము కట్టుకోలేకుండా పోయినాము, ఈ రోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందును డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా సాక్షి పేపర్లో వచ్చింది. అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా దీని మీద ధ్వజమెత్తినారు. ప్రతి చోట కూడా ఇది స్టార్ట్ అయిపోయింది. ఈ దళారుల పెత్తనం ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద, ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ పట్టాలు నిజంగా ఇష్యూ అయినాయా, దీనికి ఇష్యూ అయిన పాత ఎంఆర్ఓలు, రిటైర్ అయిన ఎంఆర్ఓల దగ్గర తీసుకుని వస్తున్నారు, ఆల్రెడీ ఆ రిజిస్టర్స్ లోని ఉన్నాయా అని చెక్ చేసేసి నిజమైన అర్హులకు న్యాయం చేయాలి. కానీ ఈ దళారులు ఆ జాగాలు తీసేసుకుని అంతా సదులు చేసేసి మళ్ళా రిపీటెడ్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతా ఉన్నారు. ఈ దందా ఎక్కువ అయిపోయింది. ఎస్పెషల్లీ అవుట్స్కట్స్, ఈవెన్ పోత్బోల్ పంచాయతీలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ రకంగా విపరీతంగా స్కాండల్స్ మదనపల్లిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం ఒకటే, 100% దీని మీద ఎంక్వైరీ చేపించేసి 100% దీని మీద యాక్షన్ తీసేసుకుని అర్హులైన వాళ్ళకి వల్ల ఎప్పుడో అర్హులైన వాళ్ళకు పట్టా ఇష్యూ చేసేసి వాళ్ళు వేరే ఊర్లకు పోయింటారు, వాళ్ళకి వచ్చి వీళ్ళు కబ్జా చేసేసి మళ్ళీ వేరే పట్టా తీసి మీ పట్టా క్యాన్సిల్ అయిపోయింది, పాతది ఇప్పుడు మాది కొత్త పట్టా ఇది అని చెప్పి అన్ని కబ్జాలు చేస్తున్నారు. ప్లస్ మార్కెట్లో అమ్ముడుపోతా ఉన్నాయి. దీని మీద కలెక్టర్ గారు 100% దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయించేసి, ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చొరవ చూపించి దీని మీద ఎమ్మెల్యే ఎంక్వైరీ వేయించేసి నిజమైన అర్హులకు ఇప్పించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.